కాదంబరి సిల్క్స్ కళ్యాణం కమనీయం యానివర్సరీ సేల్ సందర్భంగా బెస్ట్ ఆఫర్స్ ఫ్లాట్ 50% డిస్కౌంట్. పాపం పండింది, కర్మ వెంటాడింది. తప్పు చేశాననే అవమానం, తల్లిదండ్రులు చంపేశాననే బాధ నిత్యం నీడలా వెంటాడాయి. కొన్ని రోజులు అదే బాధతో కుమిలి కుమిలి ఏడ్చింది. కానీ చేసిన తప్పు ఆమెకు నిద్రలేని రాత్రులను మిగిల్చింది. దీంతో ఇక సెలవంటూ తనువు చాలించింది. గత కొన్ని నెలల క్రితం ప్రియుడి కోసం సూది మందులో విషమిచ్చి తల్లిదండ్రులను చంపిన యువతి కథ విషాదాంతమైంది. వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామానికి చెందిన సురేఖ వృత్తిరీత్యా నర్సుగా పనిచేస్తోంది. నలుగురి ప్రాణాలు కాపాడాల్సిన చేతులే తన కడుపున మోసి పెంచిన కన్న తల్లిదండ్రుల ప్రాణాలను తీశాయి. ప్రియుడు మోజులో పడి కంటికి రెప్పలా కాపాడిన తల్లిదండ్రులనే అడ్డుగా మారారనే అంధకారంలో ఏకంగా తాను పనిచేసే నర్సు వృత్తిని అడ్డం పెట్టుకుని సూది మందు ద్వారా వాళ్లకు విషం ఇచ్చి అత్యంత క్రూరంగా హత్య చేసింది. ఈ దారుణ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించగా పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. జైలు శిక్ష అనుభవించి ఇటీవలే బెయిల్పై బయటకు వచ్చిన సురేఖ సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ హాస్టల్లో తలదాచుకుంది. సమాజానికి మొహం చూపించలేక చేసిన పాపం వెంటాడుతున్న తరుణంలో ఆమె మానసిక పరిస్థితి పూర్తిగా అస్తవ్యస్తమైంది. తాజాగా అదే హాస్టల్లో సురేఖ బలవన్ మరణానికి పాల్పడింది. విశేషం ఏమిటంటే ఏ సూది మందు ద్వారా అయితే తను కన్న తల్లిదండ్రుల ప్రాణాలు తీసిందో సరిగ్గా అదే పద్ధతిలో తాను కూడా ప్రాణాలు విడిచినట్లు తెలుస్తోంది. కర్మ ఎవరిని విడిచిపెట్టదంటారు కదా, అదే ఇది. ఈ ఘటన మనకు ఒక కఠినమైన సత్యాన్ని నేర్పుతోంది. అదేంటంటే మనం చేసే మంచి లేదా చెడు ఎక్కడికి పోదు, సరిగ్గా మనల్ని వెతుక్కుంటూ తిరిగి వస్తుంది. క్షణికావేశంలో అంతులేని వ్యామోహంతో కన్నవాళ్ల ప్రాణాలు తీసిన సురేఖకు చివరికి ఏది మిగిలింది? చేసిన తప్పుకు చట్టం నుంచి తప్పించుకున్న అంతరాత్మ క్షమించక, కర్మ సిద్ధాంతం ఉచ్చు నుంచి తప్పించుకోలేక ఆమె అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించుకోవాల్సి వచ్చింది. తాత్కాలిక ఆనందం కోసం శాశ్వతమైన విలువలను, రక్త సంబంధాలను నాశనం చేసుకుంటే చివరికి శిక్ష ఎంత కఠినంగా ఉంటుందో ఈ ఉదంతం నిరూపిస్తోంది. ఈ రోజుల్లో కొందరు యువత క్షణికావేశంలో తీసుకునే తప్పుడు నిర్ణయాలు నిండు జీవితాలను, కుటుంబాలను ఛిద్రం చేస్తున్నాయి. తల్లిదండ్రుల త్యాగాన్ని మరిచి చెడు మార్గాల వైపు అడుగులు వేసే ప్రతి ఒక్కరికి సురేఖ ముగింపు ఒక పెద్ద గుణపాఠమే కావాలి. డబ్బులు, ఆస్తులు, తాత్కాలిక సంతోషాలు ఎప్పటికీ శాశ్వతం కావు. కానీ రక్త సంబంధాలు, మానవ విలువలే నిజమైన సంపద. తప్పు ఎక్కడ జరిగినా దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదు అనడానికి ఇదొక నిదర్శనం. మరి సురేఖ విషాద గాథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.